Class children, today we will learn the second unit C reading, Reaching the Unreached. Children, our lessons second unit based on what? Social issues. సామాజిక దురాచారాల పట్ల అవగాహన కలిగాము. ఒకటి పోయం ద్వారా, తర్వాత ఇంకోటి ఆలివర్ ట్విస్ట్ ద్వారా, పాఠం ద్వారా మనం బాల కార్మికులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో చూసాం. అదొక సామాజిక లోపం అన్నమాట. సో ఇప్పుడు కూడా మనం ఈ పాఠం ద్వారా, ఈ రీడింగ్ ద్వారా సామాజికంగా బాధలు ఎదుర్కొంటున్నటువంటి బాల కార్మికుల గురించి వాళ్ళ లైఫ్లు ఏ విధంగా మారాయో తెలుసుకుందాం. రీచింగ్ ద అన్రీచ్డ్ అంటే మనకు తెలియకుండానే, అన్రీచ్డ్ అంటే మనకు తెలియకుండానే చాలామంది పిల్లల బాల్యము బాల కార్మికులు గడుపుతున్నారు. అలా తెలిస్తే కనుక ఎవరన్నా గడుపుతున్నారని కొన్ని స్వచ్ఛంద సంస్థలు, క్రై లాంటివి, తర్వాత SOS లాంటివి పిల్లల్ని తీసుకొచ్చి బడిలో చేరుస్తున్నారు. సో అలా చేర్చగలిగేటువంటి అవకాశం కూడా రాని పిల్లల్ని ఏమంటారంటే అన్రీచింగ్ అంటారు. గుర్తించలేని పిల్లల్ని మనం రెస్క్యూ టీం వాళ్ళు గుర్తించలేని పిల్లల్ని ఏమంటారు? అన్రీచ్డ్ అంటారు. సో అలాంటి పిల్లల దగ్గరికి మనం కరెక్ట్గా రీచ్ అవ్వాలి. రీచింగ్ అంటే అలాంటి పిల్లల్ని కలిసి వాళ్ళని చక్కగా విద్యావంతులుగా చేయగలిగి ఉండాలి. దట్ ఈస్ ద హెడ్డింగ్ ఆఫ్ ద రీచింగ్ ద అన్రీచ్డ్. ఎవరికైతే ప్రభుత్వం వారి యొక్క బాల కార్మికుల నిర్మూలనకై పాటుపడి వాళ్ళని తిరిగి మళ్ళీ చైతన్యవంతులుగా చేసి మరి బాలను విద్య నడిపించాలి చేసేటువంటి కార్యక్రమం వల్లని వాళ్ళకి చేరవేయటాన్ని ఏమంటారంటే రీచింగ్ ద అన్రీచ్డ్ అంటారు. మారుమూలకు కూడా వెళ్ళాలి. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కావాలి. సోషల్ ఇష్యూ అవ్వాలి, నిర్మూలన కావాలి. ఈ పాఠం ద్వారా కొన్ని ఉదాహరణలు ఇచ్చాడు. చూద్దాం అసలు ఏం జరుగుతుందో ఇక్కడ. రీడింగ్. Romesh was 14 years old. What was the name of the boy here? Romesh. How old was he? 18 years. Might be is in 9th class or 8th class, just like your age. సో మీ వయసుతో పాటు పిల్లవాడే 14, 8th కానీ 9th కానీ ఉండవచ్చు. He left his widowed mother. No, did Romesh has father? No, he had no father. How can you say here widowed mother mentioned? Widowed means the woman who lost her husband. భర్తను కోల్పోయిన స్త్రీని ఏమంటారు? విడోడ్. హీ లెఫ్ట్ హీస్ విడోడ్ మదర్. భర్తను అంటే తండ్రిని కోల్పోయినటువంటి రోమేష్ అమ్మని వదిలిపెట్టాడు. ఎక్కడ? అండ్ 3 younger sisters. హీ లెఫ్ట్ ద ఫ్యామిలీ. మనం చెప్పుకున్నాం కదా, హోమ్ ఈజ్ ద సేఫెస్ట్ ప్లేస్ కదా అని. కానీ దిస్ బాయ్ హ్యాస్ టు లెఫ్ట్ హిస్ ఫ్యామిలీ, widowed mother and 3 sisters, back in Bihar. Where they were? They were in Bihar. Who were in Bihar? Romesh's mother and his 3 sisters. He took up long travel of hundreds of miles to find a new future. New future means for job, for breadwinning, kutumba poshana, to lead the family. So he took up long travel from Bihar to I think some other distance place. Long travel. He traveled hundreds of miles. How many miles did he travel? Hundreds of miles. Why did he travel hundreds of miles? To find a new future. To find a new future. భవిష్యత్తు కొత్తగా ఉంటుందేమో, మంచి ఉద్యోగం దొరుకుతుందేమో, మంచి జీవనోపాధి దొరుకుతుందేమో అని వచ్చాడు. న్యూ ఫ్యూచర్ మీన్స్ జీవనోపాధి. He reached Hyderabad. By traveling hundreds of miles, where did he reach? He reached Hyderabad, one of the main cities in India. What was Hyderabad? One of the main cities in India. ఇండియాలో పెద్ద పట్టణాల్లో ఒకటైన హైదరాబాద్కు చేరుకున్నాడు. రోమేష్. On reaching the city, he found that the streets were not paved with gold. Do you know, children, what is the meaning of this not paved with gold?
పట్టణంలో చేరగానే పట్టణంలో ఉద్యోగాలు కుప్పలు పోసలేవు. మంచి ఉద్యోగం దొరకడం, మంచి జీవనోపాధి దొరకడానికి అక్కడేమి జీవనోపాధులు కుప్పలు పోసలేవు. అంటే ఏంటి? స్ట్రీట్స్ వేర్ నాట్ పేవ్డ్ విత్ గోల్డ్. బజార్లు బంగారం పరిచలేవు అంటే ఏంటి అర్థం? ఈ అబ్బాయి రాగానే ఉద్యోగం దొరికే పరిస్థితిలో లేదు. అక్కడ కూడా నిరుద్యోగ సమస్య ఉన్నది, ఉపాధి సమస్య ఉన్నది. అంటే ఉద్యోగం చేసే వయసు కాదు కదా 14 ఏళ్ళ అబ్బాయిది. ఉపాధి, ఏదో ఒక ఉపాధి ద్వారా సంపాదించాలి. సో ఆన్ రీచింగ్ ద సిటీ హీ ఫౌండ్ దట్ స్ట్రీట్స్ వేర్ నాట్ పేవ్డ్ విత్ గోల్డ్. అతనికి అర్థమైంది, ఎంతో దూరం నుంచి మైలు దూరం ప్రయాణించినా కూడా ఇక్కడ తనకి అర్జెంటుగా గబుక్కున ఉద్యోగం దొరికే పరిస్థితి లేదు అని అర్థమైంది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నాట్ పేవ్డ్ విత్ గోల్డ్. మీన్స్ నో ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ఎనీ వర్క్. అది ఫైండింగ్ వాజ్ నాట్ ఈజీ టాస్క్. వాట్ ఫైండింగ్? టు డూ ఎనీ వర్క్, టు డూ ఎనీ ల్యాబ్ ఈజ్ నాట్ ఈజీ టాస్క్. మీన్స్ వర్క్ అంత తేలికే కాదు. అక్కడ కూడా కూలి పని వెతుక్కోవడం కూడా చాలా కష్టం. Cursed by hunger, he joined a group of rag pickers. Why did he join with the rag pickers? Rag pickers అంటే రోడ్లు అమ్మటి చిత్తు కాగితాలు ఎత్తుకునే వాళ్ళు అనమాట. వేస్ట్ని శుభ్రం చేసేవాళ్ళు. సో హీ జాయిన్ విత్ దెమ్. వై డిడ్ హీ జాయిన్ విత్ దెమ్? కర్స్డ్ బై హంగర్. ఆకలి బాధ తట్టుకోలేక, ఆకలి శాపాన్ని తట్టుకోలేక హీ జాయిన్ విత్ ద ర్యాగ్ పిక్కర్స్. ర్యాగ్ పిక్కర్స్ అంటే ఏంటమ్మా? మనం చూస్తాం కదా, కాగితాలు, పాడైపోయిన వస్తువులు తీసుకెళ్తారు చూడు, ఏరుకుంటారే వాళ్ళు. హీ స్టార్టెడ్ walking early in the morning and toiled until late evening. See amma, what were the hours worked by him? He started from the early morning, early hours, and toiled until the evening. Till the evening he was going on picking things, work as a rag picker, only to earn mere rupees. The whole day if you work hard, you would only get 10 rupees. For that 10 rupees, he had to work from morning to late evening. Life is not a dream for him. So he dreamt city life is very happy. Reaching Hyderabad, his life will change and he would become a nice work. He would get nice work there. He dreamed, but dreams are not true here. Dreams are not true. So life is not a easy dream. జీవితము అంత తేలికైన కల కాదు వాస్తవాలు చేసుకోవడానికి. Luckily he got helping hand from the child line when some rescuer called 1098 helpline. See, rescuer means సేవ్ ఫ్రమ్ ద డేంజర్. ఇక్కడ పిల్లవాడి జీవితం ప్రమాదంలో పడకుండా ఒక అతను గుర్తించాడు. అండ్ సమ్వన్ రెస్క్యూయర్, పిల్లల్ని కాపాడేటువంటి ఒక సంస్థతను, ద చైల్డ్ లైన్ సంస్థతను ఇతన్ని గమనించి కాల్ 1098 హెల్ప్ లైన్, బాల కార్మికులకు సహాయం చేసే హెల్ప్ లైన్కి ఫోన్ చేశాడు. కాల్డ్ మీన్స్ ఫోన్. హెల్పింగ్ హ్యాండ్, విచ్ హెల్పింగ్ హ్యాండ్ ఈ రిసీవ్డ్? Child line rescuer help. Romesh is now one of the beneficiaries of Andhra Pradesh state-based project. ఆంధ్రప్రదేశ్లో ప్రాథమికంగానే ఈ బాల కార్మికులు నిర్మూలించాలని ఒక ప్రాజెక్ట్ తీసుకున్నారు. ఆ ప్రాజెక్టులో సెలెక్ట్ కావటం అనేది ఈ అబ్బాయి అదృష్టం. ఎవరి అదృష్టం? రోమేష్ది. దానివల్ల బెనిఫిషియరీస్ లాభాలు పొందాడు. మంచి విద్య నేర్చుకుంటాడు, మంచి ఉపాధి నేర్చుకుంటాడు, క్రమశిక్షణ నేర్చుకుంటాడు. ఒక పాఠశాలలాగా ఉంటుంది అక్కడ కూడా. అతనికి కావాల్సిన అన్నీ కూడా నీడ్స్ అన్ని, బేసిక్ నీడ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేయబడతాయి. సో Romesh is now one of the beneficiaries of Andhra Pradesh state-based project for the elimination of child labor. బాల కార్మిక నిర్మూలన వ్యవస్థకి
కోసం నిర్మించబడినటువంటి సంస్థ ద్వారా అతను అనేక మేలులు పొంది ఉన్నాడు. హూ? రమేష్. Many such children fall to similar fate due to domestic violence. Not only Ramesh, so many people are there fall in domestic violence. గృహహింస. గొప్ప గొప్ప వాళ్ళ పనిచేసి వాతలు పెట్టి ఇబ్బందులు పెట్టారు, సరిగ్గా డబ్బులు ఇవ్వకుండా, వయసుకు మించిన పనులు చేయించుకుంటా, అలాంటి పనులు ఏమంటారు? డొమెస్టిక్ వైలెన్స్ అంటారు. చిన్న పిల్లలు, వయసు లేని పిల్లలతో చేయించుకోవడం. అండ్ యాబ్జెక్ట్ పవర్టీ. యాబ్జెక్ట్ అంటే కంప్లీట్ పవర్టీ, అసలు అతి దీనమైన పేదరికం కారణం ఇలాంటి బాల కార్మికులకు అవటానికి. వన్ సచ్ ఎగ్జాంపుల్ వాజ్ శాంతి. దెర్ ఇస్ వన్ మోర్ ఎగ్జాంపుల్ అబౌట్ గర్ల్ శాంతి. ఇంకో పాప ఉదాహరణ చెప్తున్నారు ఇక్కడ మీకు. ఏ 9 years old కిడ్. శాంతి ఈజ్ జస్ట్ 9 years old కిడ్. 9 ఏళ్ల పాప మాత్రమే, పసి పాప కాదు, చిన్నపిల్ల. షీ వాజ్ టేకెన్ అవుట్ ఆఫ్ ద స్కూల్ బై పేరెంట్స్ అండ్ సెంట్ హైదరాబాద్ టు వర్క్ ఇన్ మిడిల్ క్లాస్ హోమ్. దేర్ పేరెంట్స్ టేకెన్ హర్ ఫ్రమ్ ద స్కూల్ అండ్ మేడ్ హర్ వర్క్ ఇన్ ద టౌన్ ఇన్ సమ్ మిడిల్ ఫ్యామిలీ. ఒక మధ్యతరగతి కుటుంబంలో ఆ అమ్మాయిని పనికి పెట్టారు. ఎక్కడ? హైదరాబాద్లో, సిటీలో. She suffered all day long, spending her energy on cooking, mopping, cleaning and washing clothes. What works she had to do? She had to do cooking, వంట చేయాలి, మోపింగ్, తుడవాలి చక్కగా నేలని, క్లీనింగ్, మొత్తం శుభ్రం చేయాలి, అండ్ వాషింగ్ ద క్లాత్స్. ఆ వయసు పాప, 9 ఏళ్ల పాప, ఇంటిళ్ళ పాది బట్టలు ఉతకాల, ఆ పనికి పెట్టిన ఇంటి వాళ్ళ బట్టలు. సో with little hands, at the age of 9 years, she had to do all this work. Shanti. Worse was to come. The owners locked her up in a tiny room when they went out. These owners, when they went out for their jobs, they put her in a small room and locked the house. What a horrible thing. She's a 9 years kid only. She want to play, she want to enjoy. But these owners kindlessly locked her in a small room, and this girl waits for them till they come by remembering her school life, classmates, etc. etc. సో అలా బయటికి వెళ్ళేవాళ్ళమ్మ. వీళ్ళు వెళ్తా వెళ్తా పాపని చిన్న ఇరుగ్గదిలో పడేసి తాళం వేసి వెళ్ళిపోయేవాళ్ళు. She stayed alone waiting for the day to pass. From the morning to evening till they come, she had to stay in that room alone at the age of 9 years. See what a horrible thing. ఆ అమ్మాయి వాళ్ళు వచ్చేదాకా ఆ రూమ్లోనే ఉండేది పాపం. డే టు పాస్ అంటే ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ till they come. She recalled her memories. At that time, she recalled her school life memories. జ్ఞాపకాలు ఉండేవి, స్కూల్లో జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. విత్ ఫ్రెండ్స్ అట్ స్కూల్. పాఠశాలలో ఫ్రెండ్స్తో ఎలా ఉండేది అన్నని ఊహించుకుంటూ ఉండేది పాపం. అండ్ షీ వెప్ట్. ఏడుస్తూ ఉండేది. ఏం చేస్తూ? షీ వాజ్ అలోన్. నోబడీ దేర్ టు షేర్ హర్ సారోస్. దట్స్ వై షీ గోయింగ్ ఆన్ వెప్ట్. షీ వాజ్ గోయింగ్ ఆన్ వెప్ట్. నెక్స్ట్. As a direct result of awareness campaigns, the neighbors informed. Direct result of అంటే at that time, luckily, one committee came for awareness campaign. బాల కార్మికులు ఉండరాదు అని ప్రోత్సహించేటువంటి క్యాంపెయిన్ అంటే ఏంటి? ఒక ప్రముఖ ఉద్దేశంతో పోరాడేవాళ్ళు. వాళ్ళు డైరెక్ట్గా ఆ వీధికి వచ్చారు. The neighbors informed the child labor enforcement team. బాల కార్మికులను నిరోధించేటువంటి టీంకి ఇన్ఫార్మ్ చేశారు. ఎవరు? నైబర్స్ అబౌట్ శాంతి. షీ వాజ్ రెస్క్యూడ్ అండ్ ఈజ్ నౌ ప్లేస్డ్ ఇన్ ఎ గర్ల్స్ ట్రాన్సిట్ హోమ్. రెస్క్యూడ్ మీన్స్ సేవ్డ్ ఫ్రమ్ ద చైల్డ్ లేబర్ అండ్ ఈజ్ నౌ ప్లేస్డ్ ఇన్ గర్ల్స్ ట్రాన్సిట్ హోమ్. ఆడపిల్లల వసతి గృహంలో ఉంచారు. ఇప్పుడు ఆ అమ్మాయి చదువుకుంటారని చదివిస్తారు,
ఏదైనా పని నేర్చుకుంటారంటే నేర్పిస్తారు. వ్యక్తిగతంగా చక్కగా ఇతరులకి చేయకుండా గవర్నమెంట్ వాళ్ళ సహాయంతో ఆ పాప తన భవిష్యత్తుని ఏర్పరచుకుంటుంది. చైల్డ్ రెస్క్యూ టీమ్ వాళ్ళ ద్వారా ఈ అమ్మాయికి ఇంత మంచి జరిగింది. Who knows how many such unreached are waiting to be rescued? ఎవరో తెలుసు, ఇలాంటి పిల్లలు ఎంతమందో అన్రీచ్డ్, దృష్టికి రాకుండా, వెయిటింగ్ టు బి రెస్క్యూడ్, మమ్మల్ని కాపాడుతారేమో, మమ్మల్ని రక్షిస్తారేమో ఎదురు చూస్తున్నారేమో ఎంతమంది ఉన్నారు ఎవరు తెలుసు. ఎవరన్నా చెప్తేనే కదా, నైబర్స్ చెప్తేనే కదా శాంతిని తీసుకెళ్ళింది. సో పోనీ గమనించితేనే కదా అతను రమేష్ని చేర్చగలిగింది. సో ఎవరో ఒకళ్ళు పరిశీలకులు, అబ్జర్వర్స్ ఉండబట్టే వాళ్ళు రీచ్ అయ్యారు. అలా రీచ్ కాని పిల్లలు ఎంతమంది ఉన్నారు ప్రపంచంలో. చైల్డ్ రైట్స్ and You is an organization that believes that children are citizens and they have their own rights. ఒక సంస్థ ఉందమ్మా. సి అంటే చైల్డ్, ఆర్ అంటే రైట్స్, అండ్ యు సిఆర్వై అంటే దాన్ని క్రై అంటారు. దాన్ని ఇది చైల్డ్ రైట్స్ అండ్ యు అనేటువంటి సంస్థ యొక్క అబ్రివేషన్ సిఆర్వై అంటారు. ఈజ్ అన్ ఆర్గనైజేషన్ దట్ బిలీవ్స్ దట్ చిల్డ్రన్ ఆర్ citizens and they have their own rights. Who are children? Citizens and they have their own rights. పిల్లలు కూడా పౌరులే, వారికి వారి సొంత హక్కులు ఉంటాయి. పిల్లలకు కూడా హక్కులు ఉంటాయి, బాలల హక్కులు. ఆర్ క్రై, దే డు నాట్ బిలీవ్ ఇన్ చారిటీ. త్యాగాన్ని అట్లాంటి పదాలు ఏమి వాళ్ళకి నమ్మకం లేదు. నాట్ డూ దే రన్ స్కూల్స్ ఆర్ ఆర్ఫనేజెస్. ఆ క్రై సంస్థ వాళ్ళు బళ్ళు నరపరు, లేకపోతే అనాథ శరణాలయాలు జరపరు. ఆర్ఫనేజెస్ అంటే అనాథ శరణాలయాలు. ఇన్స్టెడ్ దే పార్ట్నర్ సమ్ బేసిక్ లెవెల్ ఆర్గనైజేషన్స్ వర్కింగ్ ఫర్ చిల్డ్రన్. వాళ్ళని ఎక్కడెక్కడ చేర్చాలి, అక్కడ చేరేటువంటి భాగస్వాములుగా పనిచేస్తారు తప్ప వాళ్ళకంటూ సొంత స్కూల్స్ లేకపోతే అనాథాశ్రమాలు ఉండవు. వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ ద్వారా పిల్లల్ని అనాథాశ్రమంలో లేకపోతే స్కూల్స్లో చేరుస్తారు. సో దే ఆర్ కాల్డ్ as పార్ట్నర్స్ ఓన్లీ. దే హ్యావ్ నో దేర్ ఓన్ స్కూల్స్ అనమాట. వర్కింగ్ ఫర్ దేర్ పేరెంట్స్ అండ్ కమిటీస్. వాళ్ళ పేరెంట్స్ తోటి కమిటీ వాళ్ళు ఉంటారు కదా, అక్కడ తీసుకెళ్తారు. క్రైస్ రోల్ ఈస్ దట్ ఆఫ్ బ్రిడ్జ్ బిట్వీన్ చైల్డ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్ అండ్ పీపుల్ వర్కింగ్ ఫర్ మార్జినలైజ్ చిల్డ్రన్. వాళ్ళ పని ఏంటి? దే ఆర్ మీడియేటర్స్. ఎవరెవరికి మధ్య మీడియేటర్స్ వాళ్ళు? బిట్వీన్ చైల్డ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, బాలల యొక్క పురోభివృద్ధి సంస్థలకి, అండ్ పీపుల్ వర్కింగ్ ద మార్జినలైజ్ చిల్డ్రన్ అండ్ పీపుల్ వర్కింగ్ ఫర్ అంటే మార్జినలైజ్డ్ అంటే ఏంటి? బేసిక్ నీడ్స్ కూడా తీరని పిల్లల కోసం కష్టపడే వాళ్ళకి, అలాగే చైల్డ్ డెవలప్మెంట్ సంస్థలు వాళ్ళకి మధ్యవర్తులుగా ఉంటారన్నమాట. క్రై క్యాంప్కి అయిన వాళ్ళు. దే గ్యాదర్ ద సపోర్ట్, మనీ అండ్ టైమ్ ఆఫ్ ఇండియన్స్ అరౌండ్ ద వరల్డ్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఫీల్డ్ వర్కర్స్ అక్రాస్ ఇండియా who struggle to enrich the lives of children. What is their duty? They gather support. ఇతరుల నుంచి సపోర్ట్ తీసుకుంటారు. ఏమని? చైల్డ్ ల్యాబ్ నిర్మూలించడానికి మనీ తీసుకుంటారు, డొనేషన్స్. అండ్ టైమ్స్ ఆఫ్ ద ఇండియన్స్ అరౌండ్ వరల్డ్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఫీల్డ్ వర్కర్స్ అక్రాస్ ఇండియా. మరి కాలాన్ని ఇచ్చించి ఏం చేస్తారు వాళ్ళు? థౌజండ్స్ ఆఫ్ ఫీల్డ్ వర్కర్స్ అక్రాస్ భారతదేశం మొత్తం కూడా వేల మంది వర్కర్స్ ఉన్నారు ఇక్కడ. క్రై సంస్థల వాళ్ళకి, క్యాంపెయిన్కి వర్కర్స్ హూ స్ట్రగుల్ టు ఎన్రిచ్ ద లైఫ్స్ ఆఫ్ చిల్డ్రన్. ఎన్రిచ్ ద లైఫ్స్ అంటే, ఎన్రిచ్ అంటే బాగు చేయటం, వాళ్ళ జీవితాలు, పిల్లల జీవితాలు బాగు చేయడానికి స్ట్రగిల్డ్, పోరాడతారు. వాట్ డూ దే డూ? దే స్ట్రగుల్ టు ఎన్రిచ్ ద లైఫ్స్ ఆఫ్ ద చిల్డ్రన్. పిల్లల జీవితాలు బాగుపరచడానికి పోరాడతారు, స్ట్రగుల్. క్రై హ్యాస్
ట్రై హ్యాస్ ఫ్రీడ్ మోర్ దాన్ 1 lakh children. దాదాపు 1,00,000 మంది పిల్లల్ని. హౌ మెనీ చిల్డ్రన్ దే ఫ్రీడ్ ఫ్రమ్ చైల్డ్ లేబర్? 1 lakh. ఫ్రీ ఫ్రమ్ హంగర్, ఆకలి నుంచి కాపాడారు. ఎక్స్ప్లాయిటేషన్ అంటే పిల్లల మీద దౌర్జన్యాలకి, హింసకాండని ఆపగలిగారు. అండ్ ఇలిటరసీ ఇన్ మోర్ దాన్ 13,000 విలేజెస్ అండ్ స్లమ్స్. స్లమ్స్ అంటే మురికి వాడల్లోను, గ్రామాల్లో 13,000 మందిని ఏం చేశారమ్మా? అండ్ ఇలిటరసీ ఇన్ మోర్ దాన్ స్లమ్స్, వాళ్ళందరూ ఆ స్లమ్ అంటే ఏంటో మురికివాడలు, 13,000 గ్రామాలు మురికివాడల్లో ఉన్నటువంటి వాళ్ళ నిరక్షరాస్యుల్ని అక్షరరాస్యులుగా చేయడానికి ప్రయత్నం చేశారు. The organization has successfully prevented child labor in 648 villages. 648 గ్రామాల్లో విజయవంతంగా చైల్డ్ లేబర్ నిర్మూలించారు. హౌ మెనీ విలేజెస్ దే సక్సెస్ఫుల్లీ ఫుల్ఫిల్ ద అవాయిడింగ్ చైల్డ్ లేబర్? 648 villages. Across the nation, not only India, across the nation. And liberated 1,152 villages ఫ్రమ్ చైల్డ్ మ్యారేజెస్. బాల్య వివాహాల నుంచి వాళ్ళు విముక్తి చేశారు. 1,152 మంది విలేజెస్లో బాల్య వివాహాలని నిర్మూలించారు. It also has 21,676 out of school children in its account. వాళ్ళు చేసిన సంగ్రహణల సేకరణలో 21,676 మంది బయట పిల్లలు ఉన్నారంటే, విద్య చదువుకోకుండా ఖాళీగా ఉండే పిల్లలు, బాల కార్మికులు లాంటి వాళ్ళు. Who have now joined schools? They are all now joined. How many of them joined in school? 21,676. These children are into their childhood with all due opportunities of life. See, these children are there in their childhood. ఈ పిల్లలు ఇప్పుడు నిజమైన బాల్యాన్ని అనుభవిస్తున్నారు. బాల్యంలో పెద్దవాళ్ళు చేసే పని కంటే ఎక్కువ పని చేశారు పాపం వాళ్ళు బాల కార్మికులుగా. ఇప్పుడు నిజమైనటువంటి బాల్యాన్ని అనుభవిస్తున్నారు. విత్ ఆల్ డ్యూ ఆపర్చునిటీస్ ఆఫ్ లైఫ్. వాళ్ళు ఏవైతే పొందలేదో జీవితంలో, ఆ డ్యూ అంటే పొందలేనటువంటి వాటిని తిరిగి పొందుతూ ఉన్నారు. ఇక్కడ బాల కార్మిక నిర్మూలన సంస్థల ద్వారా పొందుతున్నారు. సో సేవ్ అవర్ సోల్, మమ్మల్ని కాపాడండి. SOS చిల్డ్రన్స్ విలేజెస్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ non-governmental social development organization. Okay children.